వెల్కమ్ బ్యాక్ టు విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ గ్రీన్ సిగ్నల్ని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ డబ్బులు 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయలు ఈ జిల్లాలలో పెన్షన్ డబ్బులు ముందుగానైతే జమ. శుభవార్త చెప్పిన సీఎం. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి దసరా పండుగ కానుకగా దీంతో పాటుగా జరగనున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైన పథకాల కింద డబ్బులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఇటు మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు, ఇక వీరికైతే 4,016 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికైతే 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల నిధులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఫైనల్గా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా మనకి ఫైనల్ తేదీ అంటే ఈ పథకాల కింద డబ్బులను విడుదల చేయడానికి ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక ఆ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ డబ్బులు మహాలక్ష్మికి సంబంధించిన డబ్బులు విడుదల చేయడమే కాకుండా తెలంగాణలో ఇంకా అనేక రకమైన పథకాలు రిలీజ్ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయలు ఎవరెవరికి పంపిణీ కానున్నాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగానే మన తెలంగాణలో ఎవరికైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఇప్పటి వరకు విడుదల చేసినప్పటికీ ఎవరికైతే ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అనేది ఇంకనైతే వారి బ్యాంక్ ఖాతాలలో జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ జూలై నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలు అయితే విడుదల చేసింది. ఇక ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారికి ఎప్పటి నుంచి కూడా ఈ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారో, ఇంకెన్ని రోజుల వరకు డబ్బులు విడుదల చేయనున్నారో తెలుసుకుందాం. దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు అనుకుంటున్నాను. సో తప్పకుండా అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయాలని, ఛానల్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో అయితే ఉంచుకోండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మనకి వికలాంగులు, బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్ వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఎట్టకేలకు తెలంగాణలో కొత్త పెన్షన్ల అమలుపై తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే 2 గుడ్ న్యూస్ శుభవార్తలను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకే ఆర్థిక శాఖకు కొత్త పెన్షన్ డబ్బుల కోసం నిధుల సర్దుబాటును విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఎవరికైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఇంకా ఇప్పటి వరకు ఎవరికైతే జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు అనగా ఈరోజు నాడు ఆ తారీఖు నాడు రేపు మనకి ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారి ఖాతాలలో అన్ని జిల్లాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారంట. సో తప్పకుండా బ్యాంక్ ఖాతాలలో పెన్షన్లు పొందేవారు కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండండి. ఇక మన తెలంగాణలో ఇది ఇలా ఉండగా ఇటు కొత్త పెన్షన్ డబ్బులు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు, ఇటు మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల నిధులు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ 2 కొత్త పథకాలు నవంబర్ నెల మొదటి వారంలో లేదంటే ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరిలో ఈ 2 కొత్త పథకాలు రిలీజ్ చేసి పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లను విడుదల చేయాలని చూస్తుండడం అయితే జరుగుతుందంట. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.